కూర్చోమనంగానే కూర్చోటమే. చిన్న పెద్ద మర్యాద లేదు. శనక్కాయలు తిను. నాకొద్దు సార్. పర్వాలేదు తినవయ్యా, నీ సొమ్మేగా. నా సొమ్మేది సార్. బయట నేనేం బోర్డు ఉందిగా, శివరాం ఎం కామ్ అని. దాని తూకానికి వేస్తే శనక్కాయలు ఇచ్చాడు. నా బోర్డు అన్నారేంటి సార్? మరి నిన్నమ్మమంటావా? నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా పనికిరావు. నిన్నెవరు కొంటాడయ్యా? నీకంటే నేనేం బోర్డే బెటర్. శనక్కాయలు వచ్చినాయి. ఇది చాలా తప్పు సార్. ఏంటి శనక్కాయలు తింటావా? అలా కాదు సార్, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. యా ఊరికా, నువ్వు ఎం కామ్ గోల్డ్ మెడలిస్ట్ అంటే ఎవరు నమ్ముతాడా? సార్ నీ మీద ఒట్టు. అంటే నేను పోతే అద్దె కొడతామనా? అయ్యో అబద్ధం. నువ్వు ఎంకా బస ఏమంటే నేను నమ్మనయ్యా. సార్ నేను నమ్మను. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎం కామ్ అనగానే నేను నమ్మేసి కామ్ అయిపోతాను అనుకున్నాడు. అంకుల్ కాఫీ. నో, నా అద్దె అనా పైసలతో సహా. ఓహో, అనాలు పైసలు లేవు కదా. రూపాయలతో సహా ఇచ్చిందాక నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చా. సార్ 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 ఇదిగో చూడండి సార్, నా సర్టిఫికేట్ చూడండి సార్. సార్ ఇది సార్ నా బీకామ్ సర్టిఫికేట్ సార్. ఇది నేను షార్ట్ హ్యాండ్ టైపింగ్ అన్ని చేశాను సార్. ఇది నా బీకామ్ లో అకౌంట్స్ లో హైయెస్ట్ మార్క్ సార్. 100% సార్. ఇది సార్ నా సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్. సీఎం ఇచ్చారు సార్ నాకు. అన్ని ఒరిజినల్ సార్. ఇవన్నీ ఒరిజినల్ సార్? అవును సార్. ఈ పొట్టం పట్టుకో. ఇప్పుడు ఇస్తే నీకు ఉద్యోగం వచ్చేస్తుందా? డెఫినెట్లీ సార్. మరి ఆ మాట చెప్పే ఉంటాయి నాకు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, అది నా లైఫ్ సార్. ఇది నీకు లైఫ్ అయితే అద్దె నాకు వైఫ్ లాంటిది. నా వైఫ్ నాకు ఇచ్చి నీ లైఫ్ నువ్వు తీసుకెళ్ళు. అయ్యో సార్ 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 ప్లీజ్ సార్. ప్లీజ్ అంట ప్లీజ్. నేను ప్లీజ్ అవుతా నా అద్దె నాకు పారేస్తే. అమ్మాయి సీత, సీత కాస్త కాఫీ పట్టరామా? ఏంటన్నా ఇది? ప్రామిసరీ నోట్లమ్మా. ఇవి ఎదురింటి శివరాం గారి సర్టిఫికెట్స్ కదా నాన్న? సర్టిఫికెట్లే. వాడి దగ్గర ఇంతకంటే ఇన్కమ్ సోర్స్ లేదు. ఏం చేయమంటావు? ఇవి వాడి దగ్గర ఉంటే ముద్దకు ఉపయోగపడతాయి, నా దగ్గర ఉంటే అద్దెకు ఉపయోగపడతాయి. అందుకే పట్టుకొచ్చేసా. కాఫీలో షుగర్ ఎక్కువైంది. ఇవి తెచ్చేస్తే ఆయనకి ప్రాబ్లం కదా నాన్న? ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. 6 నెలల అద్దె. చూడు, మొక్కితే ఎవడు డబ్బులు ఇవ్వడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే డబ్బులు వస్తాయి. చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు. రెస్ట్ తీసుకో. ఆశయానండి, ఎలా చెప్పాలి? మీరు ఒక్కసారి దీన్ని చదివితే ప్లీజ్. ఈ లెటర్ నువ్వు లోపలికెళ్ళు. సార్ సార్, నా ఇంటికి వచ్చి నా కూతురికే లవ్ లెటర్ ఇస్తావా? ఎంత ధైర్యనా నీకు? అలా కాదు సార్, నన్ను అపార్థం చేసుకున్నారు మీరు. ఏంట్రా బుకాయిస్తున్నావు? సార్ మీరు నా కళ్ళ ముందే నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చి లేదు సార్ అని బుకాయిస్తావా? అలా కాదు సార్. ఇంకా నేనేమన్నా గుడ్డలా కనిపిస్తాను నీకు? అందుకే నేను పెట్టి కొట్టానంటే దవడ పగిలిపోవాలి. ఏమయ్యా హనుమంతరావు, వీడు ఎవరో తెలుసా నీకు? అలా చూస్తావేందయ్యా? నా ఇంట్లో అద్దెకుంటున్నాడు. 6 నెలలైంది. పైసా అద్దెవకపోగా ఇవాళ నేరుగా నా ఇంటికి వచ్చి నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చాడు. నేను చెప్పేది సార్ ప్లీజ్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ చెల్లెలు కూడా వయసులో ఉందిగా. ఆ పిల్లకి ఎవరైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటాడయ్యా, ఎందుకు ఊరుకోడు? ఎలాగూ దాన్ని పెళ్లి చేయలేడు. రేపో మాపో అది ఎవరితో అయినా లేచిపోతే అమ్మయ్యా అని ఊరుకుంటాడు. ఏంటి సార్? సార్, మేము బతుకు చెడ్డ వాళ్ళమే సార్, కానీ గుట్టుగా బతుకుతున్నాం. దయచేసి అందరి ముందు మా పరువు తీయకండి సార్ ప్లీజ్. పరువు ఒకటి కూడానా? పరువు అంట పరువు. అసలు అది ఉంటే కదయ్యా నేను తీయడానికి. నీ మొహానికి తోడు పరువు మర్యాదలు కూడా. ఎందుకలా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు? అసలు ఆయన చేసిన తప్పేంటి? తప్పేంటంటావేంటే? సాక్షాత్తు నీకు లవ్ లెటర్ రాయడానికి వాడికి ఎంత ధైర్యం? కాదు, లవ్ లెటర్ ఇవ్వడం తప్పు కానే కాదు. అతనిచ్చింది నాకు. అతని ప్రేమను ఒప్పుకోవడం నా డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది అలా కాదండి. అవునండి, ఇందులో తప్పే ఉంది. లెటర్ ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఇంత అల్లరి చేయాలా? అల్లరా? అసలు వాణ్ణి కాదే, ముందు నీ పళ్ళు రాలగొట్టాలి. చదవండి నాన్న. 'Dear Shivaram, 'I am sorry. 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 'I am sor
ఈ లవ్ లెటర్ ని అందరికి వినపడేలా చదవండి. చదవండి. సీతామహాలక్ష్మి గారికి శివరాం నమస్కరించి వ్రాయినది. మళ్ళీ రెస్పెక్ట్ ఒకటి. మీ సహాయంతో మా కుటుంబాన్ని చాలా సార్లు ఆదుకున్నారు. మా శాంత పరీక్ష ఫీజుకి ఇదివరకు 300 ఇచ్చారు. బ్యాంకు ఎగ్జామ్ బుక్స్ కి 25 రూపాయలు తక్కువైతే అది కూడా మీరే ఇచ్చారు. ఆపేసారే? చదవండి అన్నా, మీకు నో రాదు. మీరే చదవండి. వద్దండి. నో, మీరు చదవాలి. మీరేం రాశారో వీళ్ళందరికీ తెలియాలి. చదవండి. నా పేపర్ బిల్ కూడా మీరే కట్టారు. ఇవన్నీ కూడా మీ నాన్నగారికి 6 నెలల ఇంటి అద్దం 3,000 రూపాయలు బాకీ. మొత్తం ఇవన్నీ కలిపితే 3,615 రూపాయలు మీకు ఇవ్వాలి. నాకు ఉద్యోగం రాగానే మొత్తం అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఉద్యోగం రావడం రాకపోవడం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అర్థం కట్టలేదన్న కోపంలో మీ నాన్నగారు నా సర్టిఫికెట్స్ తీసుకెళ్లిపోయారు. ఆయన తిరిగి ఇవ్వమని అడిగే ధైర్యం నాకు లేదు. మీరు తప్పుగా అనుకోకపోతే మీ నాన్నగారికి ఎలాగైనా నచ్చ చెప్పి నా సర్టిఫికెట్స్ ఒక జెరాక్స్ కాపీ తీసిచ్చారంటే బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాను. ఇదే మీరు నాకు చేసే ఆఖరి సాయం కావాలి. ఎందుకంటే మీరు ఇలా పదే పదే నాకు సహాయం చేస్తున్నారని తెలిస్తే నలుగురు 4 రకాలుగా అనుకోవచ్చు. పెళ్లి కావాల్సిన మీకు నా కారణంగా చెడ్డ పేరు వస్తే నేను తట్టుకోలేను. నేను రాసిన దాంట్లో తప్పేమైనా ఉంటే క్షమించండి. నా సర్టిఫికెట్ జెరాక్స్ కాపీ ఇప్పించి పుణ్యం కట్టుకోండి. శివరాము. దీన్ని లవ్ లెటర్ అంటారా? చెప్పండి, చెప్పండి అన్నా. ఆపండి ప్లీజ్. ఇప్పటి వరకు ఈయన మీద నాకు సానుభూతి మాత్రమే ఉండేది. కానీ ఈ సానుభూతి ప్రేమగా మారింది. ఈ నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఈయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ప్రేమ పిచ్చి పట్టింది. అది పెళ్లి చేసుకుంటే గానీ తగ్గదు. సీత, మూర్ఖంగా మాట్లాడవాకు. ఇదిగో, నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకున్నావంటే మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెప్తారు, అంతేగా? నాకు అక్కర్లేదు. మీ ఆస్తి అంతస్తు ఏది అక్కర్లేదు. కట్టుబట్టలతో ఆయన వెంట వెళ్ళిపోతాను. కానీ పుట్టింటి ఆస్తిగా ఒకటి మాత్రం తీసుకెళ్తాను. నాన్న, ఈరోజు 10 మంది ముందు ఆయన అవమానించిన మీరే నా అల్లుడు గొప్ప ఆఫీసర్ అని చెప్పుకునే రోజు వస్తుంది. పెద్దదాన్ని చెప్తున్నాను, పెళ్లి కాకుండా ఆడపిల్ల పుట్టిల్లు వదిలి రాకూడదమ్మా. పెళ్లి కావాలని ఇల్లు వదిలొచ్చేశాను. సీత మహాలక్ష్మి గారు, మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. లైఫ్ పర్సన్ ని లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ డెసిషనా? అలా కాదండి. ఇన్ని సమస్యలతో బతుకుతున్న మాతో పాటు మీరు ఎంత కష్టపడాలి? పర్వాలేదు, మీతో కష్టపడడంలోనే సుఖం ఉంది నాకు. తొందరపడుతున్నావేమోనమ్మా. నేను తొందరపట్టలేదు. మా నాన్నే తొందరపడేలా చేశారు. 10 మందిలో ఆయన అల్లరి పెట్టి నా భర్త ఎవరో నేనే నిర్ణయించుకునేలా చేశారు. మీ అబ్బాయికి కాబోయే భార్యగా నాకింట్లో ఓ స్థానాన్ని ఇస్తారో, మీ హౌస్ ఓనర్ కూతురుగా నన్ను ఇంటి నుంచి బయటికి సాగనంపుతారో మీ ఇష్టం. బొట్టు పెట్టుకోమ్మా. అమ్మా, అక్క, బామ్మ, అన్నయ్యకు ఉద్యోగం వచ్చేసింది. ఈ స్కూల్ కి టైం అవుతుంది, రారా. లక్కీ అన్నయ్య. థ్యాంక్ యూ. ఏ ఉద్యోగం రా? మాది ఉద్యోగం కాదమ్మా, ఇది హాల్ టికెట్. తీసుకెళ్తే
ఉద్యోగం వస్తుందిరా? అంటే ఈ హాల్ టికెట్ తీసుకెళ్తే ఎగ్జామ్ రాయడానికి పంపిస్తారమ్మా. నేను బాగా చదివాను కాబట్టి బాగా రాస్తాను, నాకు డెఫినెట్ గా ఉద్యోగం వచ్చేస్తుందమ్మా. బంగారు తల్లి, ఇదంతా నీ అదృష్టమే. అవునమ్మా, ఇదంతా నువ్వు ఇంట్లో కాలు మోపిన వేళ విశేషం. హలో, ఏంటందరూ ఈవెంట్ పొగడుతున్నారు? అసలు ఎందుకు నేను పొగడుతున్నారు? ఏ పొగడకూడదా? ఎందుకు పొగడకూడదు? ఎందుకు పొగడకూడదు? ఏమిటి నాన్న అలా కూర్చున్నావు? ఏం లేదమ్మా, ఈ ఈ నెల నా పుట్టినరోజు కదూ. అవునరా. ఉద్యోగాల వేటలు పడి నా వయసు మర్చిపోయానమ్మా. ఈ నెల తర్వాత నేను గవర్నమెంట్ ఉద్యోగానికి పనికి రానమ్మా. నా ఏజ్ దాటిపోయింది. మరి ఎలారా? అలా ఏం లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయిగా, చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నీ కల కూడా అదే కదమ్మా. పర్వాలేదమ్మా, నేను బాగా రాస్తాను, ఉద్యోగం వస్తుంది. ఏమైనా ఇక్కడ రాసుంటే జరుగుతుందిలే. ఇదిగో కాకినాడ సత్పండి అంటే ఏమనుకుంటున్నావా? ఇప్పుడు హైదరాబాద్ ఉందా, అందులో చార్మినార్ ఉందా, అది ఎక్కడ అనుకున్నావా? మా తాత కట్టించిందా? ఇప్పుడు మరి లాలబదులు స్టేడియం ఉందా, మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావా? మా తాత కట్టించాడు. మరి చిన్నప్పుడు నేను తాత తాత ఈత కొడతానంటే ఏం చేశాడు తెలుసా? చిన్న చెరువు తవ్వించాడు. అది పెరిగి పెద్ద అయిపోయి ట్యాంక్ బండ్ అయిపోయింది అనమాట. మరి అందులోను బుద్ధి విగ్రహం ఉంది కదా, బుద్ధి విగ్రహం, మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? మా తాత చేయించిందా? మరి ఇప్పుడు నీకు ఇంకో విషయం తెలుసా? నా చేతుకున్న నవరత్నం కూడా ఉంది కదా, అది ఎక్కడ అనుకున్నా? ఇదేదా? మరి నాకు తెలీదు. ఇప్పుడు అయ్యి బాబా మీరెవరన్నా? నేనెవరో తెలీదా? సత్యబాబు నాకు కడుపు అని చెప్పారు. అబ్బాయి అంట. నాకు స్కానింగ్ లో పాప అంట. నాకు బాబు. నాకు పాప. సత్యబాబు సత్తిపండు మనకి కావాలని చెప్పారు డాక్టర్ గారు. సత్యబాబు ఏమనుకున్నావు? వీళ్ళిద్దరు ఎవరు అసలు? సత్తిపండు నాకు పాప అంట తెలుసా? పాప. నీ మీద ఉంటే నాకేం తెలీదా? అవును, నాకు డౌట్. ఆల్రెడీ నీకు కడుపు ఒకటో దానికి ఒకటి అంది, రెండో దానికి ఒకటి అంది, మూడో దానికి ఏమో 2 అంది, టోటల్ 5. సత్యవతికి ఏమో 1. సత్యవతి ఎవర్రా?